డివిజన్లో సివిల్ సప్లై కార్మికులు హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీను కలిసి సత్కరించారు. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన బీఆర్టీయూ ఆధ్వర్యంలో సివిల్ సప్లై కార్మికుల సమస్యలపై ఇచ్చిన లిఖితపూర్వక వినతికి స్పందించి దీనికి సంబంధించిన స్పందన లభించిందని శ్రీను తెలిపారు. సుమారు 5 నెలల తర్వాత అధికారులు తమను చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇది బీఆర్టీయూ సాధించిన విజయమని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం కార్మికులతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి మార్గదర్శనం చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ నాయకత్వం నాయకత్వం అమలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. సివిల్ సప్లై అమాలి వర్కర్స్ యూనియన్ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బీఆర్టీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై అమాలి కార్మికుల సమస్యలపై గత 6 నెలలుగా సివిల్ సప్లై కార్పొరేషన్ గారికి అలాగే సంబంధిత అధికారులకు మన యొక్క సమస్యలను వాళ్లకు లెటర్ పూర్వకంగా అందించడం జరిగింది. దాదాపు 5 నెలల తర్వాత కమిషనర్ గారు స్పందించి యూనియన్లని పిలిపించి సివిల్ సప్లై ఆఫీస్లో కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల సమక్షంలో అమాలి సమస్యల మీద చర్చలు జరిగినాయి. ఆ చర్చలన్నీ కూడా సంపూర్ణంగా కమిషనర్ గారు అర్థం చేసుకొని అన్ని సమస్యలపై కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లు ఒప్పుకున్నందుకు మా యొక్క సమస్యలని తీర్చుతా అని చెప్పేసి ప్రామిస్ చేసినందుకు సివిల్ సప్లై అమాలి కార్మికుల పక్షాన శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ బీఆర్టీయూ ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు కార్మిక నాయకులని ప్రతి నెల వాళ్ళతోటి మీటింగ్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద తక్షణమే స్పందించి ఆ సమస్యలకు మీరు నిలబడి ఆ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడాలని చెప్పి ఆయన ఏదైతే దిశానిర్దేశం చేశాడో దాన్ని మేము తీసుకొని అదేవిధంగా మా సమస్యల మీద